హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. దీనిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, పల్లీలు, శనగపప్పు వేసుకోవాలి. అన్నీ ఒక్కో స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, మిరియాలు, మినపప్పు వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చీలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చీలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పోపులో సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అంతా పోపుకి పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.